అదానీ గ్రూప్ కంపెనీల చైర్మన్ గౌతమ్ అదానీకి భారీ ఊరట దక్కింది. అమెరికాలో ఆయనపై ఉన్నటువంటి క్రిమినల్ కేసులన్నింటినీ అక్కడి న్యాయ విభాగం ఉపసంహరించుకుంది. అదానీపై ఆరోపణలను రుజువు చేయడానికి అవసరమైన ఆధారాలు లేవని ప్రాసిక్యూటర్లు తేల్చి కేసుల్ని ఉపసంహరించుకున్నారు. ఈ నిర్ణయంతో న్యూయార్క్లో హై ప్రొఫైల్ సెక్యూరిటీస్ వైర్ ఫ్రాడ్ కేసు కథ పూర్తిగా ముగిసిపోయింది. గౌతమ్ అదానీతో పాటుగా ఆయన బంధువు సాగర్ అదానీకి కూడా ఈ కేసుల్లో ఊరట దప్పించింది. అయితే గౌతమ్ అదానీ, సాగర్ అదానీలు సోలార్ ప్రాజెక్టులకు లంచాల ఆరోపణల కేసు నుంచి బయటపడ్డారు. అమెరికాలో $10 బిలియన్ పెట్టుబడి పెట్టేందుకు కమిట్ అవడంతోనే అదానీపై కేసును క్లోజ్ చేసినట్టుగా తెలుస్తోంది. ట్రంప్నకు వ్యక్తిగత అటార్నీగా ఉన్నటువంటి వ్యక్తే అదానీ తరపున అటార్నీగా వ్యవహరించినట్టుగా సమాచారం. అమెరికాలో భారీగా పెట్టుబడి పెట్టేందుకు తన క్లయింట్ సిద్ధంగా ఉన్నారని, కేసుల కారణంగా కుదరడం లేదని ఆయన చెప్పడంతోనే కేసు కొట్టివేసినట్టుగా తెలుస్తోంది. అదానీ గ్రీన్ ఎనర్జీ నుంచి సోలార్ పవర్ సరఫరాకు సంబంధించి ఒప్పందాలు చేసుకునేందుకు లంచాలిచ్చారనే ఆరోపణలు రావడంతో కేసు నమోదైంది. అమెరికాలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, సాగర్ అదానీ సహా మొత్తం 8 మంది వ్యక్తులపై కేసు నమోదైంది. అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టుపై అమెరికా ఇన్వెస్టర్లకు తప్పుడు సమాచారం ఇచ్చి నిధులు సేకరించారనే ఆరోపణలపై కేసు నమోదు చేశారు. అంతేకాదు ఇరాన్ నుంచి ఎల్పీజీ దిగుమతులకు సంబంధించిన కేసులో కూడా రిలీఫ్ దక్కింది. ఎల్పీజీ ఆంక్షలు ఉల్లంఘించినందుకు నమోదైన కేసులో అమెరికా ఆర్థిక శాఖకు చెందినటువంటి ఓఎఫ్ఏసీ ద్వారా పరిష్కరించుకున్నారు.